వైసీపీకి చేతకానిది మీడియా మేనేజ్మెంట్, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, డ్రామటైజేషన్. లైక్ ఇప్పుడు అతని పేరేంటి, కొడాలి నాని దేవుడి గురించి అట్లా మాట్లాడాడు, లేకపోతే ఇంకోళ్ళ గురించి మాట్లాడాడు. వాళ్ళ పేపర్లో సాక్షిలోనో లేకపోతే ఒక వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొడాలి నానిని మందలించిన జగన్ అని ఒక్క పెడితే అయిపోతుంది. నాని సైలెంట్గా ఉంటే చాలు. అయ్యో చూసారా అతను తప్పు చేసినా సరే జగన్ మందలించాడు అనేది జనంలోకి వెళ్ళి ఉండేది. లేదు ఈయన అంబటి రాంబాబు లేకపోతే ఆయన ద్వారంపూడి మాట్లాడినటువంటి సందర్భంలో తీవ్రంగా మందలించాడు, ఇంకోసారి ఇట్లాంటి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురుతూనే హెచ్చరించాడు అని రాస్తుంటే పబ్లిక్లో పాజిటివ్ వచ్చి ఉండేది. అది వాళ్ళకి చేత కాలేదు, ఆ తరహా మేనేజ్మెంట్. ఇప్పుడు నేను అతని పేరేంటి, అనంతపురం ఎమ్మెల్యే ఇతని తిట్టాడు, బాగా నెగిటివ్ అయింది. తెలుగుదేశంలోనే ఎన్టీఆర్ అభిమానులు కోపగించుకున్నారు. వెంటనే రాత్రికల్లా వార్త వచ్చేసి గుంటూరు ఎమ్మెల్యేది 2-3 రోజుల నుంచి ఏంటి, వారం 10 రోజుల నుంచి నడుస్తుంది. ఆముదాల వలస ఎమ్మెల్యేది ఒకటి, ఇప్పుడు ఇది. వీటిలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గారు. ఇంతకీ ఆయనకైనా తెలుసో లేదో తెలియదు. ఒకవేళ ఆయనకి తెలిసి నిజంగా ఆయనే మాట్లాడుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్యూలు ఎట్లా వదిలేస్తున్నారు, ఏంటి ఆయన బిహేవియరు, కడప రెడ్డమ్మ విషయంలో ఎందుకు వదిలేస్తున్నారు, ఏమిటి ఆవిడ బిహేవియరు, ఇవి జెన్యూన్గా అనిపిస్తున్నాయా పబ్లిక్కి, నెగిటివ్ అవ్వట్లేదా వాటిట్లలో? మరి వాళ్ళని కూడా అడగాలి కదా, వాళ్ళని కూడా తప్పుపట్టాలి కదా, పబ్లిక్లో ఒక నెగిటివ్ వెళ్తుంది కదా. కాబట్టి ఇది కృత్రిమమా లేకపోతే కొంతమంది సెలెక్టివ్గా ఈ పాయింట్ ఉంటుందా అనేదే చర్చ.